వాట్ ఈజ్ ఎంటాంగిల్మెంట్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. సో ఎంటాంగిల్మెంట్ అనగానే మనకి ఏం రిమెంబర్ అయి ఉండాలి, క్యూబిట్స్. సో క్యూబిట్ హ్యావ్ 0 and 1 బోత్ స్టేట్స్ అప్పీర్ అయితే దాన్ని క్యూబిట్ అంటాము. సో 2 or more క్యూబిట్స్ తీసుకున్నప్పుడు అవి స్ట్రాంగ్లీగా కనెక్ట్ అయితే వాటినే ఎంటాంగిల్మెంట్ అంటాం. హియర్ 1 క్యూబిట్ అనదర్ క్యూబిట్. సో మధ్యలో ఒక కనెక్షన్ ఇచ్చాం కదా, సో దట్ ఈస్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ ఇన్ క్యూబిట్స్. సో దట్ ఈస్ ద ఎంటాంగిల్మెంట్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు 1 క్యూబిట్, ఒక క్యూబిట్కి ఏమైనా జరిగింది అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అనదర్ క్యూబిట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మెజర్ ఫస్ట్ క్యూబిట్ 0, second qubit will also become 0. So these are the entanglement in quantum physics. Okay, so why is it important? So మనకి 4 ఉన్నాయి: క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, మోర్ కంప్యూటింగ్ పవర్ అండ్ క్వాంటమ్ టెలిపోర్టేషన్. సో ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక్కో దాని గురించి. సో ఫస్ట్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ న్యూ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ ఫిజిక్స్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది న్యూ టైప్ ఆఫ్ కంప్యూటింగ్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి తీసుకున్నారు. ఇట్ యూజెస్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ బిట్స్. సో నార్మల్ కంప్యూటర్లోనైతేనేమో మనం బిట్ ఫామ్లో 0, 1 ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. బట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో అయితే మనము క్యూబిట్స్లో రిప్రజెంట్ చేస్తాము. సో నార్మల్ బిట్స్కి బదులుగా మనం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏమి చేస్తాము? క్యూబిట్స్ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ నార్మల్ కంప్యూటర్, నార్మల్ కంప్యూటర్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? బిట్ ఫామ్లో అని చెప్పాను కదా. సో డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ బిట్స్. ఏ బిట్ కెన్ బి ఓన్లీ 0 or 1. 0 కానీ 1 కానీ ఏదో ఒక పొజిషన్ మాత్రమే ఉంటుంది. బట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్ అయితే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, బోత్ స్టేట్స్ ఉండొచ్చు. సో డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ క్యూబిట్స్. కంప్యూటర్లోనైతేనేమో, నార్మల్ కంప్యూటర్ అయితేనేమో బిట్స్లో రిప్రజెంట్ చేస్తాము. క్వాంటమ్ కంప్యూటర్లో అయితేనేమో క్యూబిట్స్లో రిప్రజెంట్ చేస్తాము. సో క్యూబిట్ మీన్స్ 2 స్టేట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం. సో దీన్ని ఏమంటాం మనం? సూపర్ పొజిషన్ అంటాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ ఈ రెండే ఎక్కువ శాతం వస్తాయి మనకి. సో వై ఈజ్ ఇట్ పవర్ఫుల్? ఎందుకని క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎంటాంగిల్మెంట్ పవర్ఫుల్? సో క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. సో సూపర్ పొజిషన్ అంటే ఏంది? ఎట్ ఏ టైం, ఎట్ సేమ్ టైం మెనీ పాసిబిలిటీస్ని అంటే మనీ క్యాలిక్యులేషన్స్ని మనం ఒకేసారి చూడగలం. ఓకే, సో ఎంటాంగిల్మెంట్ అంటే ఏంది? క్యూబిట్స్ వర్క్స్ టుగెదర్. క్యూబిట్స్ అనేవి ఒక అంటే కనెక్షన్ అని చెప్పాను కదా, స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అని, అండ్ ఒక టీం వల్లే వర్క్ చేస్తాయి క్యూబిట్స్ అనేవి ఎంటాంగిల్మెంట్లో. సో దే కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ మచ్ ఫాస్టర్ దాన్ నార్మల్ కంప్యూటర్. సో నార్మల్ కంప్యూటర్స్లో పోలిస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి మనకి ఎక్కువ ఫాస్ట్గా వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఫైండ్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ 1000 ఆప్షన్స్. ఇక్కడ ఒక 1000 ఆప్షన్స్ ఇచ్చాను నేను. సో కరెక్ట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ కంప్యూటర్ అయితే ఏం చేస్తుంది? 1000 ఆన్సర్స్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి మాత్రమే చెక్ చేస్తుంది. సో దానివల్ల మనకి ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే చెక్స్ మెనీ అట్ ది సేమ్ టైం ఫాస్ట్. సో మెనీ ఆప్షన్స్ని ఒకేసారి చెక్ చేసి మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా సెట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఏంది? క్వాంటమ్ కమ్యూనికేషన్. సో క్వాంటమ్ కమ్యూనికేషన్ మీన్స్ సెండింగ్ సీక్రెట్ మెసేజ్ సేఫ్లీ. సో మనం సెండ్ చేసే మెసేజ్ సేఫ్గా రీచ్ అవుతుంది. నార్మల్ కంప్యూటర్ అనుకో, నార్మల్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? యూ సెండ్ ఏ మెసేజ్, ఒక మెసేజ్ మనం సెండ్ చేస్తాము, అది హ్యాకరు సీక్రెట్గా రీడ్ చేయొచ్చు. ఆ రీడ్ చేశాడో లేదో మనకు తెలియదు నార్మల్ కంప్యూటర్ అయితే. సో యూ డోంట్ నో సమ్ వన్ రీడ్ ఇట్. వాళ్ళు చదివారు, మా మెసేజ్ వాళ్ళు సెండ్ చేశారు, ఒరిజినల్ మెసేజ్ మనకు రీచ్ అవుతుంది. అది మధ్యలో ఎవరు చదివారు అని మనకి తెలియదు. అదే క్వాంటమ్ కమ్యూనికేషన్లో అయితే ఇమాజిన్ ఏ స్పెషల్ మెసేజ్ సిస్టమ్. ఒక స్పెషల్ మెసేజ్ని పంపించాము. సో మనం ఏమైనా సెండ్ చేశాను నేను ఇప్పుడు, యూ సెండ్ ఏ మెసేజ్, మనం ఏమైనా సెండ్ చేసాం, ఎస్ అని సెండ్ చేశా. 2 కేసెస్ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ హ్యాకింగ్ చేయకపోతే ఎలా వెళ్తుంది మెసేజ్, హ్యాక్ చేస్తే ఎలా వెళ్తుంది. హ్యాకింగ్ చేయకపోతే చూడండి, కేస్ నెంబర్ 1 హ్యాకింగ్ చేయకపోతే, నో హ్యాకింగ్. సో మెసేజ్ గోస్ సేఫ్లీ, మెసేజ్ అనేది సేఫ్గా రీచ్ అవుతుంది. యువర్ ఫ్రెండ్ రిసీవ్స్, నువ్వు ఎస్ అయితే సెండ్ చేస్తావు కదా, ఆ ఎస్ మెసేజే సెండ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటుంది.
సో హ్యాకింగ్ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే సమ్ వార్నింగ్ మెసేజెస్ వస్తాయి కదా మనకి, అన్నోన్ మెసేజ్, ప్రైవేట్ మెసేజెస్ ఇలా అని, అట్లానే అలర్ట్ మెసేజెస్ వస్తాయి. హ్యాకర్ లుక్స్ ఎట్ మెసేజ్, హ్యాకర్ చూడగానే క్వాంటమ్ ఫిజిక్స్ రూల్ ఏంది, మెసేజ్ చేంజ్ అవుతుంది. సో ఎలా చేంజ్ అవుతుందంటే మనకి ఇట్లా సిగ్నల్ ఉంటుంది కదా, ఈ వార్నింగ్ మెసేజెస్ వస్తాయి. ఈ వార్నింగ్ మెసేజ్ వచ్చిందంటే అది సమ్మన్ చదివారు అని అర్థం. సో యువర్ ఫ్రెండ్ రిసీవ్స్, ఏమని చదువుతారు, నో అని కానీ, లేదా రాంగ్ మెసేజ్ వస్తుంది. ఆ రాంగ్ మెసేజ్ వచ్చినప్పుడు మీకు ఈ సింబల్ రిప్రజెంట్ అవుతుంది. సో అప్పుడు దాని మీనింగ్ ఏంది, హ్యాక్ అయినట్టు. ఓకే, సో దీనివల్ల ఏం జరుగుతుందంటే యువర్ ఫ్రెండ్ అండర్స్టాండ్, ఈ హ్యాక్ అవ్వడం వల్ల మన ఫ్రెండ్ అంటే మనం సమ్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, మెసేజ్ చేంజ్ అయింది, సమ్వన్ ట్రై టు రీడ్ ఇట్, కొంతమంది ఈ మెసేజ్ని చదవడానికి ట్రై చేశారు. సో దానివల్ల వార్నింగ్ మెసేజ్ అనేది వచ్చింది అని మనకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ థర్డ్ టాపిక్ వచ్చేసి క్వాంటమ్ టెలిపోర్టేషన్. సో టెలి అంటే ఏంది, కాల్ మాట్లాడడం. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మన వాయిస్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, సేమ్ అలానే. సో సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పార్టికల్ టు అనదర్. సో ఇన్ఫర్మేషన్ని ఒక పార్టికల్ నుంచి ఇంకొక పార్టికల్కి సెండ్ చేయడం. సో ఓన్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే జరుగుతుంది, ఆ పార్టికల్ సెండ్ చేయట్లేదు మనం, ఓన్లీ ఏం సెండ్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇట్ సెండ్స్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ, ఇట్ డస్ నాట్ సెండ్ ది పార్టికల్ని సెండ్ చేయట్లేదు మనం, ఓన్లీ ఇక్కడ పార్టికల్ అంటే సమ్ ఫోటాన్స్ ఉంటాయి కదా క్వాంటంకి సంబంధించి, క్వాంటమ్ ఫిజిక్స్ అవి పార్టికల్స్. ఆ పార్టికల్స్ని మనం సెండ్ చేయట్లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ని మాత్రమే సెండ్ చేస్తున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్, యూ అండ్ యువర్ ఫ్రెండ్ షేర్ కనెక్ట్ పార్టికల్స్, ఎంటాంగిల్. కనెక్టెడ్ అనగానే ఏం గుర్తుకు రావాలి మనకి, ఎంటాంగిల్డ్ గుర్తుకు రావాలి. ఎంటాంగిల్డ్ అంటే ఏంది, 2 or more క్యూబిట్స్ని స్ట్రాంగ్లీగా కనెక్ట్ చేస్తుంది. సో యువర్ పార్టికల్ హ్యాస్ స్టేట్ 1, నీ పార్టికల్ యొక్క స్టేట్ 1 ఉంది. సో ది స్టేట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, ఈ 1 అనే స్టేట్ని నేను ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరికి, ఫ్రెండ్కి. పార్టికల్ బికమ్స్, వాళ్ళకి రీచ్ అయ్యేటప్పుడు ఎలా రీచ్ అవుతుంది, 1 అనే రీచ్ అవుతుంది. సో ఈ 1 రీచ్ అయినప్పుడు యువర్ పార్టికల్ లాసెస్ దట్ స్టేట్. సో ఈ స్టేట్ని మా పార్టికల్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే లాస్ అవుతుంది, పార్టికల్ లాస్ అవ్వదు. ఓకే, సో దిస్ ఇస్ ది క్వాంటమ్ టెలిపోర్ట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మోర్ కంప్యూటింగ్ పవర్. సో వెన్ క్యూబిట్స్ ఆర్ సేమ్, అదే టాపిక్, వెన్ క్యూబిట్స్ ఆర్ ఎంటాంగిల్డ్ అంటే వర్క్ టుగెదర్, టీమ్ వల్లే వర్క్ చేసినప్పుడు దే వర్క్ టుగెదర్ యాజ్ ఏ టీమ్. సో 2 క్యూబిట్స్ ఇంటాంగిల్ అంటే స్ట్రాంగ్లీగా కనెక్ట్ అయింది అంటే దే వర్క్ టుగెదర్ యాజ్ ఏ టీమ్, ఒక టీమ్గా వర్క్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ కంప్యూటర్ కెన్ ప్రాసెస్ మెనీ పాసిబుల్ ఆన్సర్స్ అట్ ది సేమ్ టైమ్. సో దీనివల్ల మనము మెనీ క్యాలిక్యులేషన్స్ని అట్ ద సేమ్ టైం మనం సెట్ చేయగలము. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇక్కడ, సపోజ్ యూ వాంట్ టు ఫైండ్ 1 కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ 1000 ఆన్సర్స్. 1000 ఆన్సర్స్ నుంచి ఒక కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదే క్వాంటమ్ కంప్యూటర్ ప్రకారం అయితే మనం ఈజీగా సెట్ చేయగలము. నార్మల్ కంప్యూటర్ ప్రకారం అయితే చెక్ 1 ఆన్సర్ ఎట్ ఏ టైం, ఫస్ట్ 1 చెక్ చేస్తుంది ఫస్ట్ ఆన్సర్ని, అది కరెక్టా కాదా సెట్ చేసుకుంటుంది, కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చెక్ చేస్తుంది, థర్డ్ ఆన్సర్, అలా 1000కి వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ మోర్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే ఏంది, యూజ్ ఎంటాంగిల్ క్యూబిట్స్ యూజ్ చేస్తాము, చెక్స్ మెనీ ఆన్సర్స్ అట్ ది సేమ్ టైం. సో మెనీ ఆన్సర్స్ని ఒకేసారి మనం చెక్ చేయగలము. సో దీనివల్ల ఏంది, చెక్స్ లైక్ దైర్ 1 2 3 4 5 ఎట్ ఎ టైం మనం చెక్ చేస్తున్నాము. సో ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫాస్టర్. నార్మల్ కంప్యూటర్లోనైతేనేమో ఇట్ టేక్స్ మోర్ టైం, క్వాంటమ్ కంప్యూటర్ అయితేనేమో ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫాస్టర్గా వర్క్ అవుతుంది. సో ఇట్స్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ బై చెకింగ్ మెనీ ఆన్సర్స్ ఎట్ వన్స్. దీనివల్ల మనము ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా వర్క్ చేయగలము, ఎక్కువ ఆన్సర్స్ని ఒకసారి ఎట్ ఏ టైం మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ ది ఎంటాంగిల్మెంట్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్.